కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎక్కువ కాలం కొనసాగదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీహార్లో పేద ప్రజల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల సంఘం కేంద్రానికి పోస్ట్ ఆఫీస్లా పనిచేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర సంస్కృతి భాషను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు శివసేన యూబీటీ నేతలు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ త్వరలోనే కూలడం ఖాయమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. టీడీపీ, జేడీయూ అనే రెండు ఊతకర్రలపై మోదీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఏ క్షణమైనా ఎన్డీఏ సర్కార్ కూలిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన ఖర్గే జై సంవిధాన్ మీటింగ్ లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 75 లక్షల ఓట్లను బీజేపీ అక్రమంగా పెంచిందన్నారు. ఇప్పుడు బీహార్లోనూ ఇదే కుట్ర చేస్తోందన్నారు ఖర్గే. बीजेपी ऐसी हालात में है वो उनकी खुद की सरकार नहीं बना सके, उनकी मेजॉरिटी नहीं है. मोदी जी सिर्फ अपने दो टांग दूसरों के लेके वो चल रहे हैं. अगर वो कभी थोड़ी सी उसको लात मार दिए तो मोदी जी कभी भी गिर सकते हैं. బీహార్లో పేదల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. వానాకాలంలో అది కూడా కేవలం 30 రోజుల్లో ఓటర్ జాబితా ఎలా సవరించగలరని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రక్రియకు ఏడాది పట్టేదని చెప్పారు. ఈసీ చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతోనే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు పవన్ ఖేరా. ये चुनाव आयोग तो मुझे लगता नहीं कि इन्हें कुछ हवा भी है, होश भी है कि कर क्या रहे हैं, कैसे करना चाहिए. हम बार बार ये आवाज उठा रहे हैं कि आप 25-30 दिन में ये कार्रवाई कैसे कर सकते हैं, जब पिछली बार ये कार्रवाई 1 साल लगा था. इसमें मॉनसून के 25 दिन में आप ये कार्रवाई कैसे कर पाएंगे. इसलिए अब हमें मजबूरन अदालत का भी दरवाजा खटखटाना पड़ा है. हम हर मंच से ये आवाज उठा रहे हैं. బీహార్ ఎన్నికల సంఘం ఓ పోస్ట్ ఆఫీస్లా పనిచేస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. విపక్షాల సందేహాలకు సమాధానమిచ్చే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఓటర్ల జాబితా సవరించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి వివరణ రాలేదన్నారు. పోల్ బాడీ పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉందన్నారు తేజస్వి యాదవ్. तो अभी भी आधार कार्ड इनके गाइडलाइन में, इनके नोटिफिकेशन में इंक्लूड है. अब सवाल खड़ा होता है, और राज्यों में आधार कार्ड चलेगा, बिहार में आधार कार्ड नहीं चलेगा. और हमारा ये मांग है कि इस काम को ही रोक दिया जाए. चुनाव के बाद जो है इस काम को जारी किया जाए. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ లిస్ట్ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తాము ఓటర్ లిస్టుల సవరణకు వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికలకు ముందు సవరించడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యంతరాలు తెలియజేశారు. సవరించే ఓటర్ జాబితాలో 15 నుంచి 20% మంది పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉందన్నారు ఓవైసీ. कैसा आप 1 महीने के अंदर कैसा करेंगे. तो उन्होंने कहा कि नहीं, हम लोग BLOs को रखे हैं, वॉलंटियर्स को रखे हैं. तो ये इसका डिफिकल्टी ये है कि जल्दबाजी में अगर 15-20% लोगों के नाम भी मिस हो गए, और फिर आप देखिए मिस जब हो जाएंगे तो उसका सिटीजनशिप के मामला हो जाएगा. ये तो आप वही तो आसाम का डी-वोटर हो जाएगा. फिर మహారాష్ట్ర సంస్కృతి భాషను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. మహారాష్ట్రలోనే మరాఠీ భాషకు గౌరవం లేకపోతే ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. భాష కోసం పోరాడే వాళ్లను టెర్రరిస్టులతో పోల్చడం బీజేపీ నిజ స్వరూపాన్ని బయట పెడుతోందన్నారు సంజయ్ రౌత్. कुछ लोग ये कहना चाहते हैं कि हम महाराष्ट्र की जो संस्कृति है, मराठी भाषा की संस्कृति, उसको हम नहीं मानेंगे. उसके खिलाफ लोगों का गुस्सा है. ये गुस्सा ये मंत्री को भी आना चाहिए, क्योंकि वो मराठी भाषा का खा रहे हैं. ये मराठी भाषा के मंत्री है. महाराष्ट्र में मराठी भाषा नहीं रहेगी तो क्या पाकिस्तान में रहेगी, बांग्लादेश में रहेगी? तो ये सरासर गलत है. और भारतीय जनता पार्टी की मानसिकता क्या है. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీకి తమ మద్దతు ఉంటుందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. లాలూ ప్రసాద్ నేతృత్వంలోనే బీహార్ అభివృద్ధి చెందుతుందని సమాజ్వాదీ పార్టీ నమ్ముతుందని చెప్పారు.